లలిత, ఈ గుడి ప్రత్యేకత ఏంటో చెప్పనా నీకు? మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకొని ఆ పక్కనే ఉన్న చెట్టు కొమ్మ తీసుకొని 2 కోరికలు కోరుకొని 2 ఆకుల్ని ఒకేసారి తెంపితే ఏ వైపు ఆకు తెగితే ఆ వైపు ఉన్న కోరిక అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. అలాగా? పద దేవుడికి దండం పెట్టుకుందాం. ఇందాకేదో చెప్పావు కదా, ఒకసారి ట్రై చేద్దాం కదా. ట్రై చేయి. ఇలా రా రా. ఏంటి అందట్లేదా? నీ చేతులతోటి నువ్వే కోసుకోవాలి, తప్పదు. అందడం లేదు, ఎలా? ఐడియా కర్రతో? అంత లేదు, నీ చేతోటి నువ్వే కోసుకోవాలి. ఎలాగా? ఐడియా, ఇలా రా, నన్ను ఎత్తుకో ప్లీజ్. రా. వామ్మో, అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకు, రా ప్లీజ్. కొంచెం ముందుకు రా. ఇంత బరువు ఉన్నావంటే? లెఫ్ట్. ఏంటి, ఏం కోరుకున్నావు? ఆ కోరిక ఏంటో పక్కనున్న వాళ్ళకి చెప్తేనే ఆ కోరిక తీరుతుంది. జీవితాంతో నిన్ను నా నీడగా ఉండేలా చూడమని. రైట్. నా చదువు పూర్తయ్యేంత వరకు మన పెళ్లి కాకుండా చేయమని. ఏం ఉండలేవా? ఉండగా చేస్తానా? గుడ్ ఈవినింగ్ నాన్న. గుడ్ ఈవినింగ్ డాడీ. అర్జెంటుగా నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా. ఏం డాడీ? ఫోన్లో కాదమ్మా, ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. కొంపదీసి నా పెళ్లి మ్యాటర్ కాదు కదా? పెళ్ళా? బాగానే గెస్ చేసావు. నీ పెళ్లి విషయమే. నీ పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుందమ్మా. చదువు పూర్తి కానిదే నాన్న. ఏంటమ్మా, ఎవరినన్నా లవ్ చేసావా? అలాంటిదేం లేదు, కానీ సడన్గా పెళ్ళంటే భయంగా ఉంది నాన్న. భయం దేనికమ్మా? నేను ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతాను నాన్న. అలాగేనమ్మా, త్వరగా ఇంటికి వచ్చాయి. సాగర్, ఇంకోసారి కోరుకోవచ్చు కదా? కోరుకోవచ్చు. ఇక్కడ కాలు పెట్టి అందుకో రా. ఇందాక హత్తుకొని ఎత్తుకున్నావు, ఇప్పుడు చేయి మీద ఎక్కమన్నావు, ఎందుకు? ఇంతకుముందు అంటే అప్పుడు నువ్వు నాదానివి, అందుకే ఎత్తుకున్నాను. ఇప్పుడు కాదని తెలిసింది, అందుకే వద్దనుకున్నాను. కోరుకున్నవన్నీ నిజమైతే షాక్ కదా? ఫస్ట్ నేను అస్సలు నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్మక తప్పలేదు. ఓ మై గాడ్. సరే, నువ్వేం కోరుకున్నావు? చెప్పకూడదు, సీక్రెట్. నిన్ను గిచ్చాకే